రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జన్ జెడ్ పోస్టాఫీస్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందన్నారు. ఆధునిక టెక్నాలజీ రావటం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది సులభంగా తెలుస్తుందన్నారు. కేవలం లెటర్స్ బట్వాడాకే పరిమితం కాకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ గా మార్చామని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నామని వివరించారు. సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్న వెల్లడించారు. మార్కెటింగ్ కోసం ఓ నిపుణుడిని ప్రత్యేక అధికారిని నియమించామని, మానవ వనరులను సక్రమంగా వాడుకోవడంపై దృష్టి సారించినట్లు వివరించారు. జన్ జెడ్ పోస్టాఫీస్ ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములను చేయడమే అని స్పష్టం చేశారు.